హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ డాన్ మొగుడు పార్ట్ 8. ఇక కథలోకి వెళ్తే సమయం ఒక ప్రవాహం లాంటిది. అది గాయాలను మాన్పుతుంది. కొన్నిసార్లు కొత్త ప్రశ్నలను మిగులుస్తుంది. ఆ భయంకరమైన కుట్రల సుడిగుండం నుంచి బయటపడి ఒక వారం గడిచింది. సిద్ధార్థ్ వర్మ ఇచ్చిన మాట ప్రకారం అత్యంత వేగంగా న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. ఈడీ అటాచ్మెంట్ నుంచి సంజీవని హాస్పిటల్ స్థలం, వెనుక ఉన్న దేవాలయ భూమి రెండూ సురక్షితంగా బయటకు వచ్చాయి. అవి తిరిగి రామచంద్రరావు గారి సంజీవని ట్రస్ట్ పేరు మీదకే అధికారికంగా బదిలీ అయ్యాయి. భుజంగం ఆడిన నాటకానికి చట్టపరంగా తెరపడింది. వాడు జైలు ఊచల వెనక తన జీవితాన్ని శూన్యంగా చూసుకుంటూ కూర్చున్నాడు. ఆ ఉదయం సంజీవని హాస్పిటల్ ప్రాంగణం ఒక పండగను తలపిస్తోంది. రామాపురం బస్తీ నుంచి హాస్పిటల్ సామాగ్రి అంతా మళ్ళీ పాత భవనంలోకి చేరింది. ఆసుపత్రికి కొత్త రంగులు వేశారు. పూలమాలలతో ముస్తాబు చేశారు. నందిని తన చేతులతో మళ్ళీ ఆసుపత్రి రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగుపెట్టింది. అక్కడ ఉన్న రోగులు, బస్తీ జనం, ఆసుపత్రి సిబ్బంది అంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. అకౌంటెంట్ సుబ్బారావు గారి ఆనందానికి అవధులు లేవు. ఆయన కళ్ళు చెమర్చాయి. మేడం, ఈరోజు నిజంగా మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మీరు ఈ ఆసుపత్రిని తిరిగి దక్కించుకోవడమే కాదు, దానికి పట్టిన ఒక రాక్షస పీడను శాశ్వతంగా వదిలించారు అని ఆయన చేతులు జోడించారు. నందిని అందరికీ నవ్వుతూ ప్రతి నమస్కారం చేసింది. కానీ ఆ నవ్వు ఆమె పెదవుల వరకే పరిమితమయ్యింది. ఆమె కళ్ళు మాత్రం హాస్పిటల్ గేటు బయట ఉన్న రోడ్డు వైపు పదే పదే ఏదో వెతుకుతున్నాయి. ఏ నల్లటి కారు అద్దాల వెనక నుంచైనా తనను గమనిస్తున్న ఆ అదృశ్య రక్షకుడు కనిపిస్తాడేమోనని ఆమె అంతరంగం తపన పడుతోంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. గత 7 రోజులుగా సిద్ధార్థ్ వర్మ జాడలేదు. ఆమె ఫోన్కు ఎలాంటి మెసేజ్ రాలేదు. ఆసుపత్రి చుట్టూ ఇన్నాళ్ళు తిరిగిన కిరణ్ మనుషుల నీడ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. సిద్ధార్థ్ తన మాట నిలబెట్టుకున్నాడు. నా ప్రాయశ్చిత్తం పూర్తయింది. ఇక నా అవసరం మీకు లేదు. నేను ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను. నీకు ఇక ఎప్పటికీ నా నీడ కూడా తగలదు అని అతను క్యాబిన్లో చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. తన జీవితాన్ని నాశనం చేసిన నేరస్తుడు, ఒక మృగం, తన కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతే తాను ఎంతో సంతోషించాలి. ఆ ప్రశాంతత కోసమే కదా ఇన్నాళ్ళు తాను పోరాడింది. కానీ ఇప్పుడు ఆమెకు ఎందుకు అంత ప్రశాంతంగా అనిపించడం లేదు? తన గుండెలో ఏదో తెలియని బరువు, ఒక శూన్యం ఎందుకు ఆవహించాయి? తాను ద్వేషించాలనుకున్న వ్యక్తి తన ఆత్మాభిమానం కోసం తన ఆత్మను అమ్ముకునే స్థాయికి దిగజారి నిశ్శబ్దంగా నిష్క్రమించడం ఆమెను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తుంది. తన క్యాబిన్లో కూర్చున్న నందిని ముందున్న పేషెంట్ చెబుతున్న మాటలను కూడా సరిగ్గా వినలేకపోతుంది. ఎద్దనపూడి నవలల్లోని కథానాయకులు తమ అంతరంగంలో తాము చేసే సుదీర్ఘమైన పోరాటం లాంటిది ఆమె పరిస్థితి. నువ్వు ఒక రాక్షసుడివి సిద్ధార్థ్, కానీ నన్ను కాపాడిన దేవుడివి కూడా నువ్వే. ఈ 2 రూపాల్లో నిన్ను ఎలా చూడాలి నేను? మనసులోనే కుమిలిపోతోంది. ఇదిలా ఉండగా నగర మధ్యలోని వర్మ టవర్స్లో వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. సిద్ధార్థ్ తన విశాలమైన ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు. టేబుల్స్ మీద ఎన్నో ఫైల్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద వరుసగా సంతకాలు పెడుతున్నాడు. అతను వేసుకున్న దుస్తులు సింపుల్గా ఉన్నా అతని ముఖంలో ఒక విరక్తి, ఒక యోగి లాంటి ప్రశాంతత కనిపిస్తున్నాయి. కిరణ్ ఎదురుగా కూర్చొని భారంగా నిట్టూరుస్తున్నాడు. సిద్ధు, ఇదంతా అవసరమారా? వర్మ గ్రూప్స్ చైర్మన్ పోస్ట్ నుంచి తప్పుకొని పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నా పేరు మీద రాస్తున్నావు. నీ ఆస్తులన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో పెడుతున్నావు. లండన్ వెళ్ళిపోయి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలన్న నీ నిర్ణయం చాలా తొందరపాటు అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు, కిరణ్ ఆవేదనగా అన్నాడు. సిద్ధార్థ్ సంతకాలు చేయడం ఆపి తల ఎత్తి చూశాడు. ఆలోచించడానికి ఏమీ లేదు కిరణ్. ఇక్కడ నన్ను ఆపే బంధం ఏదీ లేదు. నా ప్రాయశ్చిత్తం పూర్తయింది. నందిని తన ఆసుపత్రిలో సగర్వంగా అడుగుపెట్టింది. భుజంగం నాశనమయ్యాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నా నీడ ఎప్పుడో ఒకప్పుడు ఆమెపై పడుతుంది.
నన్ను చూసిన ప్రతిసారి ఆ చీకటి రాత్రి ఆమెకు గుర్తుకు వస్తుంది. ఆమె ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఆమె ప్రశాంతంగా బతకాలంటే నేను ఈ దేశం వదిలి వెళ్ళటం ఒక్కటే మార్గం. కానీ సిద్ధు, నువ్వు ఆవిడ కోసం ఎంత చేశావో ఆవిడకు తెలిసింది కదా. ఆవిడ మనస్సులో నీ పట్ల ఉన్న ద్వేషం కరిగిపోయింది. నువ్వు ఒకసారి వెళ్ళి ఆవిడని కలిస్తే బహుశా క్షమిస్తుందేమో, కిరణ్ ఆశగా అన్నాడు. సిద్ధార్థ్ పెదవులపై ఒక విషాదమైన నవ్వు వెలిసింది. క్షమాపణ. ఒక మగాడు డ్రగ్స్ మత్తులో చేసిన అఘాయిత్యాన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కాస్త రక్షణ కల్పిస్తే క్షమించేయాలా కిరణ్? ఆమె ఒక ఆదర్శ వనిత. ఆమె నన్ను క్షమించిందంటే ఆమె తన ఆదర్శాలను వదిలేసుకున్నట్లే. ఆమె ఆదర్శాలు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను ఒక దోషిని. దోషికి శిక్ష అనుభవించడమే అర్హత. ఈ దూరం, ఈ విరాహమే నా శిక్ష అని గంభీరంగా చెప్పి ఫైల్స్ అన్నీ కిరణ్ చేతిలో పెట్టాడు. కిరణ్, ఈరోజు రాత్రి 11 గంటలకు లండన్కు నా ఫ్లైట్. వెళ్ళే ముందు ఒక చిన్న పని అప్పగిస్తున్నాను. ఈ ఫైల్స్ తీసుకువెళ్ళి డాక్టర్ నందిని చేతికి ఇవ్వు. ఇందులో సంజీవని హాస్పిటల్ తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఒక చిన్న లెటర్ ఉంది. అది నా చివరి వీడ్కోలు అన్నాడు సిద్ధార్థ్. కిరణ్ కళ్ళు చెమర్చాయి. తన ప్రాణ స్నేహితుడు, ఒక సామ్రాజ్యాధినేత, ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం ముందు తల వంచి తన జీవితాన్ని ఇలా అజ్ఞాతంలోకి గెంటేసుకోవడం అతన్ని కదిలించింది. మౌనంగా ఆ ఫైల్స్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 5 గంటలు. ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకుంది నందిని. ఇంట్లో పార్వతమ్మ వేడిగా కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది. సోఫాలో కళ్ళు మూసుకొని తల ఆనించుకొని కూర్చున్న నందినిని చూసి ఆవిడకు ఏదో అనుమానం వచ్చింది. ఏంటమ్మా, ఆసుపత్రి తిరిగి వచ్చేసింది. ఆ భుజంగం గాడు జైలుకు వెళ్ళాడు. ఇంత సంతోషకరమైన రోజున నీ ముఖం చూస్తే కళావిహీనంగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉందేంటి? నీ మనసులో ఏదో పెద్ద సుడిగుండం తిరుగుతుందని నా పండు ముసలి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. నాతో చెప్పకూడదా తల్లి? పార్వతమ్మ ప్రేమగా ఆమె తల నిమురుతూ అడిగింది. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ కళ్ళలో దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా ఉప్పొంగాయి. పార్వతమ్మ ఒడిలో తల పెట్టుకొని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. పార్వతమ్మ, నేను ఓడిపోయాను. నా ఆత్మాభిమానం, నా అహంకారం అన్నీ ఓడిపోయాయి. ఒకప్పుడు నన్ను ఒక మృగంలా వేటాడిన వాడిని నేను ప్రాణానికి ప్రాణంగా ద్వేషించాను. కానీ అదే మృగం నా పరువు కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టాడు. నా ఆసుపత్రిని కాపాడడం కోసం నా దృష్టిలో విలన్గా మారడానికి వెనకాడలేదు. నా గౌరవాన్ని నిలబెట్టడానికి తన ఆత్మను అమ్ముకున్నాడు. వాడిని ఎలా ద్వేషించాలో నాకు తెలియడం లేదు. అలాగని వాడు నాకు చేసిన ఆ దారుణమైన గాయాన్ని మర్చిపోయి వాడిని ఎలా క్షమించాలో కూడా తెలియడం లేదు. వాడు ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోయాడు. కానీ వాడు లేని ఈ జీవితం ఎందుకో చాలా శూన్యంగా అనిపిస్తుంది. నేను పిచ్చిదానిని అయిపోతున్నానా పార్వతమ్మ? నందిని తన గుండెల్లోని భారాన్ని మొత్తం ఆ కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది. పార్వతమ్మ ఎంతో అనుభవం ఉన్న మనిషి. జీవితంలో మనుషుల మనస్తత్వాలను దగ్గరగా చూసిన ఆవిడ. నందిని తల నిమురుతూ ఎంతో శాంతంగా మాట్లాడింది. పిచ్చిదానివి కాలేదమ్మా, నువ్వు ఇప్పుడే అసలైన మనిషివి అవుతున్నావు. తప్పు చేయడం మనుషుల నైజం. కొందరు తెలిసి చేస్తారు, కొందరు మత్తులో చేస్తారు, మరి కొందరు పరిస్థితుల ప్రభావం వల్ల చేస్తారు. కానీ ఆ తప్పును తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తన జీవితాన్నే పణంగా పెట్టేవాడు మనిషి కాదమ్మా, మహానుభావుడు. నందిని కళ్ళు తెరుచుకొని పార్వతమ్మ వైపు చూసింది. ఒక ఆడదాని ప్రాణమానాల మీద చెయ్యి వేసిన ప్రతి మగాడు మృగమే తల్లి, అందులో సందేహం లేదు. కానీ తన ఆకృత్యానికి ప్రాయశ్చిత్తపడి నీ కంట్లో కన్నీరు చూడలేక నీకోసం అజ్ఞాతంగా ఒక కవచంలా మారాడు చూశావా? అక్కడ వాడిలో మృగం చచ్చిపోయింది. దేవుడు నిద్రలేచాడు. పగ, ద్వేషం అనేవి నిప్పు లాంటివి తల్లి. వాటిని గుండెల్లో పెట్టుకొని ఎంతకాలం బతుకుతావు? ఒక మనిషి అంతలా పరివర్తన చెందినప్పుడు వాడిని క్షమించే గుణం నీకు లేకపోతే నీ చదువుకు, నువ్వు రోగులకు చేస్తున్న సేవకు అర్థం ఏముంది చెప్పు? క్షమాపణ అనేది అవతలి వాడి కోసం కాదు తల్లి, మన మనసుకు ప్రశాంతత కోసం మనం ఇచ్చుకునే వరం.
వాడు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడంటే అర్థం వాడిలో స్వార్థం లేదని. ఆ నిస్వార్థమైన ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతే జీవితాంతం ఈ శూన్యంలోనే బతకాలి. పార్వతమ్మ చెప్పిన మాటలు నందిని మెదడులోని ప్రతి నరాన్ని తట్టిలేపాయి. ఎద్దనపూడి నవలల్లోని తాత్వికతల ఆ మాటలు ఆమె హృదయంలో ఒక కొత్త కాంతిని నిలిపాయి. అవును, క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, గెలవడం, ఒక మనిషిలోని మంచిని అంగీకరించడం. ఈ ఆలోచన రాగానే ఆమె గుండెలో ఉన్న బరువంతా ఆవిరైపోయినట్లు అనిపించింది. సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మోగింది. పార్వతమ్మ వెళ్ళి తలుపు తీసింది. బయట కిరణ్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. నందిని లేచి నిలబడింది. కిరణ్ లోపలికి వచ్చి మర్యాదగా నమస్కరించాడు. డాక్టర్ గారు, సంజీవని హాస్పిటల్ డాక్యుమెంట్స్ అన్నీ మీ పేరు మీదకు మారాయి. ఇవి ఆ ఒరిజినల్ పత్రాలు. ఇక మీదట మీ ఆసుపత్రికి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది రాకుండా వర్మ గ్రూప్స్ నుంచి ఒక 10 కోట్ల రూపాయలు సంజీవిని ట్రస్టుకు విరాళంగా పర్మనెంట్ డిపాజిట్ చేశాం. ఆ ఇంట్రెస్ట్తో మీరు జీవితాంతం పేదలకు ఉచిత వైద్యం చేయవచ్చు అని చెబుతూ ఆ ఫైల్ను టేబుల్ మీద పెట్టాడు కిరణ్. నందిని ఆ పత్రాల వైపు చూడలేదు. ఆమె చూపులు కిరణ్ చేతిలో ఉన్న మరో చిన్న కవర్ మీద ఉన్నాయి. సిద్ధార్థ్ ఎక్కడ కిరణ్ అని సూటిగా అడిగింది. కిరణ్ తల దించుకున్నాడు. సిద్ధార్థ్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు మేడం. ఈరోజు రాత్రి 11 గంటలకు లండన్ ఫ్లైట్. వాడు వర్మ గ్రూప్స్ బాధ్యతలన్నీ నాకు అప్పగించేసి శాశ్వతంగా ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక ఎన్నటికీ తిరిగి రాడు. మీకు ఈ లెటర్ ఇవ్వమన్నాడు అంటూ ఆ కవర్ను నందిని చేతికి ఇచ్చాడు. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడా? నందిని గొంతు వణికింది. ఆమె చేతులు ఆ కవర్ను తీసుకుంటుంటే ఒక తెలియని భయం ఆమెను ఆవహించింది. కిరణ్ అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. నందిని వణుకుతున్న చేతులతో ఆ కవర్ను తెరిచింది. అందులో సిద్ధార్థ్ తన చేతి రాతలతో రాసిన ఒక ఉత్తరం ఉంది. గౌరవనీయులైన డాక్టర్ నందిని గారికి, ఈ ఉత్తరం మీరు చదువుతున్నారంటే బహుశా నా నీడ మీ మీద పడే అవకాశం లేని అల్లంత దూరానికి నేను వెళ్ళిపోతున్నానని అర్థం. మొదటగా ఆ చీకటి రాత్రి నా వల్ల మీ శరీరం, మనసు పొందిన గాయాలకు నేను మళ్ళీ మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాను. డ్రగ్స్ మత్తులో ఉండి చేశానని చెప్పి నా తప్పును సమర్థించుకోను. నేను ఒక మృగంలా ప్రవర్తించాను. ఆ నిందను నేను జీవితాంతం మోస్తాను. మీ ఆత్మాభిమానం చాలా గొప్పది నందిని. దాన్ని కాపాడుకోవడం కోసం మీరు పడ్డ తపన నన్ను కదిలించింది. ఒక డాక్టర్గా మీరు 10 మందికి ప్రాణం పోస్తుంటే ఒక రాక్షసుడిలా నేను మీ ప్రాణమానాలను తీయాలని చూశాను. ఆ అపరాధ భావంతోనే మీకు అజ్ఞాత కవచంలా మారాలనుకున్నాను. భుజంగం లాంటి వాడి నుంచి మీ పరువును కాపాడడానికి మీ ముందు విలన్ అవడం నాకు అదృష్టంగా అనిపించింది. నా ప్రాణం పోయినా సరే మీ కంట్లో నుంచి ఇక ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలకూడదని నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది. కానీ నేను మీ చుట్టూ ఉంటే నా ముఖం చూసిన ప్రతిసారి ఆనాటి చీకటి రాత్రి మీకు గుర్తుకు వస్తుంది. నా ప్రాయశ్చిత్తం మీకు ఒక మానసిక నరకంగా మారుతుందని నాకు అర్థమైంది. ఒక స్వచ్ఛమైన గాలి కోసం తపించే మీ ప్రాణానికి నేను ఒక కల్మషం లాంటి వాడిని. అందుకే నా ఉనికి మీ జీవితం నుంచి శాశ్వతంగా చెరిపేస్తున్నాను. నన్ను ద్వేషించండి నందిని. ఆ ద్వేషం మీ ఆత్మాభిమానానికి రక్షణ కోటలా ఉండాలి. నా గురించి ఏనాడు జాలిపడకండి. సంజీవిని హాస్పిటల్లో మీరు గర్వంగా అడుగులేస్తూ పేదలకు వైద్యం చేస్తుంటే ఏ దేశపు మూలలో ఉన్నా నా ఆత్మకు ప్రశాంతత దొరుకుతుంది. మీ జీవితంలోకి మళ్ళీ నా నీడను కూడా రానివ్వను. ఇది నా మాట. సెలవు. ఒకప్పటి మీ పీడకల సిద్ధార్థ్ వర్మ. ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి నందిని కళ్ళలో నుంచి కన్నీళ్లు ప్రవాహంలా జారుతున్నాయి. ఆ అక్షరాలలో ఉన్న ప్రతి పదం వాడి నిస్వార్థమైన ప్రేమను, వాడి త్యాగాన్ని ఆమె కళ్ళ ముందు నిలబెట్టింది. తన కోసం ఎంతటి శిక్షనైనా భరించడానికి సిద్ధపడిన ఒక ఆరాధకుడు ఆ అక్షరాలలో కనిపించాడు. ఆమె గుండెలో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లు అయింది. ద్వేషం స్థానంలో ఇప్పుడు ఒక భరించలేని ప్రేమ, ఒక ఆర్తి ఆమెను ఆవహించాయి. లేదు సిద్ధార్థ్, నువ్వు నా పీడకలవి కాదు. నా ఆత్మవిశ్వాసానికి ప్రాణం పోసిన నిశ్శబ్ద తరంగానివి నువ్వు.
నిన్ను అలా వదిలిపెట్టలేను. నా జీవితంలో నుంచి నీకు నిష్క్రమించే హక్కు లేదు అని గట్టిగా అరిచింది. గోడ గడియారం వైపు చూసింది. రాత్రి 9 గంటలు అవుతుంది. ఫ్లైట్ 11 గంటలకు. అంటే ఇంకా 2 గంటల సమయం ఉంది. ఆమె బుర్ర పని చేయడం మానేసింది. కేవలం గుండె చెప్పే మాట మాత్రమే ఆమె వింటుంది. పరుగు పరుగున వెళ్ళి కారు తాళాలు తీసుకుంది. ఏంటి తల్లి, ఎక్కడికి ఈ టైంలో? పార్వతమ్మ కంగారుగా అడిగింది. నా ప్రాణం దూరంగా వెళ్ళిపోతుంది పార్వతమ్మ. దాన్ని ఆపుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి తుఫానులా బయటకు పరుగు తీసింది నందిని. బయట సన్నగా వర్షం మొదలయింది. ఆనాటి రాత్రి కూడా ఇలాగే వర్షం కురుస్తుంది. కానీ ఆ వర్షం ఆమె జీవితంలో ఒక చీకటిని తీసుకువస్తే ఈ వర్షం ఆమె మనసులోని మాలిన్యాన్ని కడిగేస్తూ ఒక కొత్త వెలుగు వైపు ఆమెను నడిపిస్తుంది. నందిని కారు ఎయిర్పోర్ట్ వైపు దూసుకుపోతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఆమె కళ్ళు ముందున్న దారిని చూస్తున్నా ఆమె మనసంతా ఆ ఉత్తరంలోని అక్షరాల చుట్టే తిరుగుతుంది. సిద్ధార్థ్, ప్లీజ్ నా కోసం ఆగు. నేను వచ్చేదాకా ఆగు. నిన్ను క్షమించడమే కాదు, నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను వస్తున్నాను అని స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ డ్రైవ్ చేస్తుంది నందిని. సమయం గడుస్తుంది. ట్రాఫిక్లో కారు ముందుకు కదలడం లేదు. వర్షం వేగం పెరుగుతుంది. ఆమె గుండె చప్పుడు కారు ఇంజన్ చప్పుడు కన్నా వేగంగా ఉంది. రోడ్డు మీద కుండపోత వర్షం. కారు వైపర్లు ఎంత వేగంగా అటూ ఇటూ కదులుతున్నా విండ్ షీట్ మీద పడుతున్న వర్షపు నీటిని పూర్తిగా పక్కకు నెట్టలేకపోతున్నాయి. నందిని గుండె వేగం కూడా ఆ వైపర్ల కంటే వేగంగా ఉంది. ఆకాశం నుంచి పడుతున్న చినుకులు కారు అద్దాలను తాకుతున్న శబ్దం ఆమె చెవుల్లో ఒక హెచ్చరికలా మోగుతుంది. త్వరగా వెళ్ళు నందిని, వాడు వెళ్ళిపోతున్నాడు. నీ ఆత్మాభిమానం కోసం తన ఉనికినే చెరిపేసుకొని నీకు శాశ్వతంగా దూరమైపోతున్నాడు. వాడిని ఆపుకో, ఆమె అంతరాత్మ పదే పదే ఘోషిస్తుంది. సమయం రాత్రి 10 గంటల 15 నిమిషాలు. ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ముందున్న వందలాది కార్లు ఎర్రటి టెయిల్ లైట్లు ఆ చీకటిలో ఎర్రటి నదిలా కనిపిస్తున్నాయి. నందిని స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని పదే పదే హారన్ కొడుతుంది. కానీ ముందున్న వాహనాలు అంగుళం కూడా కదలడం లేదు. ఆమె కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లు బయట కురుస్తున్న వర్షంతో పోటీ పడుతున్నాయి. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఇలాంటి ఒక వర్షపు రాత్రే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు కురిసిన వర్షం ఆమె జీవితంలో ఒక చీకటిని, ఒక పీడకలను తీసుకువచ్చింది. ఒక మృగం చేతిలో ఆమె ఆత్మాభిమానం గాయపడింది. కానీ ఈ రోజు కురుస్తున్న వర్షం ఆమె మనసులోని పగను, ద్వేషాన్ని, మాలిన్యాన్ని కడిగేస్తోంది. ఒక మృగం దేవుడిగా మారి తన కోసం చేసిన త్యాగాన్ని ఆమెకు గుర్తు చేస్తోంది. నువ్వు నాకు ద్రోహం చేశావని నిన్నటి వరకు ఎంతగానో ద్వేషించాను సిద్ధార్థ్. కానీ ఆ ద్రోహం వెనుక నా పరువును కాపాడే ఒక మహాసంకల్పం ఉందని తెలుసుకోలేకపోయాను. నా ఆదర్శాలు, నా పట్టుదల ముందు నీ నిస్వార్థమైన ప్రేమ కనిపించలేదు. నన్ను క్షమించు సిద్ధార్థ్. నిన్ను దూరం చేసుకొని నేను బతకలేను అని స్టీరింగ్ మీద తల వాల్చుకొని వెక్కి వెక్కి ఏడ్చింది నందిని. సమయం 10:30 అవుతోంది. ట్రాఫిక్ కదిలేలా లేదు. ఫ్లైట్ 11 గంటలకు. బోర్డింగ్ అప్పటికే మొదలై ఉంటుంది. ఇక కారులో కూర్చుంటే లాభం లేదని నందినికి అర్థమైంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఇంకా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. వెంటనే కారు ఇంజన్ ఆఫ్ చేసి తాళాలు తీసుకొని డోర్ తెరుచుకొని వర్షంలోకి ఉరికింది. కురుస్తున్న కుండపోత వర్షాన్ని, చలిని, తడిసిపోతున్న తన దుస్తులను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. ట్రాఫిక్లో ఆగి ఉన్న కార్ల మధ్య నుంచి, రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ మీద నుంచి ఒక ఉన్మదిలా పరుగు తీయడం ప్రారంభించింది. ఆమె మెడలోని చైన్ ఎగిరెగిరి పడుతోంది. జుట్టు తడిసి ముద్దయి ముఖం మీద పడుతుంది. అయినా ఆమె అడుగుల వేగం తగ్గలేదు. ఎద్దనపూడి నవలల్లోని నాయకులు తమ ప్రేమ కోసం, తమ ఆత్మాభిమానం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎలా ఎదురిస్తారో నందిని ఇప్పుడు అలాగే పరిగెడుతుంది. ఆమె ప్రయాణం ఇప్పుడు ఒక నేరస్తుడి కోసం కాదు, తన కోసం తన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడిన ఒక త్యాగధనుడి కోసం. మరొక వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోపల వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా, చల్లగా ఉంది.
లండన్ వెళ్ళే ఫ్లైట్ బోర్డింగ్ గేట్ ముందు నిలబడి ఉన్నాడు సిద్ధార్థ్. అతని చేతిలో పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ ఉన్నాయి. అతని పక్కనే కిరణ్ చాలా దిగులుగా నిలబడి ఉన్నాడు. వర్మ గ్రూప్స్ లాంటి వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఇప్పుడు ఒక సాధారణ ప్రయాణికుడిలా తన దేశాన్ని, తన ప్రేమను వదిలేసి వెళ్తున్నాడు. సిద్ధు, ఫైనల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. టైం అయిపోతుందిరా. కిరణ్ గొంతులో చెప్పలేనంత బాధ ఉంది. సిద్ధార్థ్ నెమ్మదిగా కిరణ్ వైపు చూశాడు. అతని ముఖంలో ఎలాంటి భావోద్వేగం లేదు. ఒక శూన్యత మాత్రమే ఉంది. కిరణ్, సంజీవని హాస్పిటల్ వ్యవహారాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు. ఆవిడకు ఏ కష్టం రాకూడదు. ఆవిడ ఆత్మాభిమానానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నేను వెళ్తున్నాను అని చెప్పి కిరణ్ను ఆత్మీయంగా హత్తుకున్నాడు. కనీసం ఆవిడకు ఒక ఫోన్ చేసి వెళ్ళరా సిద్ధు. కిరణ్ ప్రాధేయపడ్డాడు. సిద్ధార్థ్ పెదవులపై ఒక విషాదమైన నవ్వు వెలసింది. నా గొంతు ఆమెకు ఒక పీడకల కిరణ్. నా స్వరం వినిపించి మళ్ళీ ఆమె మనసులో భయాన్ని, ద్వేషాన్ని రగల్చడం నాకిష్టం లేదు. ఆమె సంతోషంగా ఉండాలి. అది నేను లేకుండానే సాధ్యం. గుడ్ బై కిరణ్ అని చెప్పి వెనక్కి తిరిగి బోర్డింగ్ లాంచ్ వైపు అడుగులు వేశాడు. ఆ అడుగులు ఎంత బరువుగా ఉన్నాయంటే అతని ప్రాణాన్ని ఎవరో వెనక్కి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ తన ప్రాయశ్చిత్తం కోసం అతను ఆ శిక్షను భరించడానికి సిద్ధపడ్డాడు. ఇదే సమయంలో టెర్మినల్ బయట ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంది నందిని. ఆమె ఆయాసపడుతుంది. బట్టలన్నీ వర్షానికి తడిసిపోయి ఉన్నాయి. ఎంట్రన్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన ఆమెను వాళ్ళు అడ్డుకున్నారు. మేడం, టికెట్ లేకుండా లోపలికి అలౌ లేదు. ప్లీజ్ బయటకు వెళ్ళండి అని ఒక గార్డ్ అన్నాడు. ప్లీజ్ సార్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. నేను డాక్టర్ను. లోపల నాకు కావలసిన వారు ఒకరు ఫ్లైట్ ఎక్కుతున్నారు. వాళ్ళని ఆపాలి. ప్లీజ్ నన్ను వదలండి. నందిని ప్రాధేయపడుతూ తన మెడికల్ ఐడి కార్డును చూపించింది. గార్డులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, సారీ మేడం, విజిటర్స్ పాస్ తీసుకొని రండి. డైరెక్ట్గా పంపలేము అని కరాఖండిగా చెప్పారు. నందిని గుండె పగిలిపోయింది. విజిటర్స్ పాస్ తీసుకునే లోపు సిద్ధార్థ్ ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఆమె కళ్ళు పిచ్చిగా లోపలికి వెతుకుతున్నాయి. గ్లాస్ గోడల అవతల దూరంగా ఒక వ్యక్తి వెనక్కి వస్తుండడం ఆమె కంటపడింది. అతను మరెవరో కాదు, కిరణ్. కిరణ్ గారు. నందిని గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచింది. ఆ శబ్దానికి కిరణ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. గ్లాస్ అవతల తడిసిన బట్టల్లో కన్నీళ్లతో ఉన్న నందినిని చూసి అతను షాక్ అయ్యాడు. వెంటనే పరుగున బయటకు వచ్చాడు. డాక్టర్ గారు, మీరిక్కడ ఏమైంది? అలా తడిసిపోయారు? కిరణ్ ఆశ్చర్యంగా అడిగాడు. కిరణ్, సిద్ధార్థ్ ఎక్కడా? తను ఎక్కడా? నందిని ఆయాసంతో మాటలు తడబడుతూ అడిగింది. సిద్ధు, వాడు బోర్డింగ్ గేట్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు మేడం. ఫ్లైట్ ఇంకో 5 నిమిషాల్లో టేకాఫ్ అవుతుంది అని కిరణ్ చెప్పగానే నందిని కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. లేదు కిరణ్, వాడు వెళ్ళకూడదు. నా ప్రాణాన్ని అలా వదిలేసి వెళ్ళే హక్కు వాడికి లేదు. ప్లీజ్ కిరణ్, ఎలాగైనా వాడిని ఆపండి. వాడికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి. ఫోన్ చేయండి అని కిరణ్ చేతులు పట్టుకొని బతిమాలాడుకుంది నందిని. ఒకప్పుడు తన ఆత్మాభిమానం ముందు ఎవరిని లెక్క చేయని ఆ ధీర వనిత ఇప్పుడు తన ప్రేమ కోసం ప్రాధేయపడుతుంది. కిరణ్ వెంటనే తన ఫోన్ తీసి సిద్ధార్థ్కు డయల్ చేశాడు. కానీ ఆటోమేటిక్ వాయిస్, ద డయల్ నెంబర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. మేడం, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక వాడిని ఆపడం అసాధ్యం. కిరణ్ నిస్సహాయంగా అన్నాడు. ఆ మాట వినగానే నందిని అక్కడే నేల మీద కూలబడిపోయింది. చేతులతో ముఖాన్ని కప్పుకొని విపరీతంగా రోదించడం ప్రారంభించింది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను దేవుడా! నా ఆత్మాభిమానం అనే ముసుగులో వాడి స్వచ్ఛమైన ప్రేమను చూడలేకపోయాను. వాడు నాకు దూరమైపోతున్నాడు. నన్ను క్షమించు సిద్ధార్థ్, నన్ను క్షమించు. ఆమె కన్నీళ్లు ఆ ఎయిర్పోర్ట్ ఫ్లోర్ను తడుపుతున్నాయి. కిరణ్కు కూడా కళ్ళు చెమర్చాయి. అంత గొప్పగా ఒకరినొకరు అర్థం చేసుకున్న ఇద్దరు మనుషులు విధి ఆడిన నాటకంలో ఇలా విడిపోవడం అతన్ని బాధపెట్టింది. కొన్ని నిమిషాలు గడిచాయి. విమానం గాల్లోకి ఎగిరిన శబ్దం బయట నుంచి వినిపించింది. ఆ శబ్దం నందిని గుండెల్లో ఏదో తెలియని శూన్యాన్ని మిగిల్చింది. అంతా ముగిసిపోయింది.
తను ఓడిపోయింది. తన పంతం గెలిచింది. కానీ తన మనసు శాశ్వతంగా ఓడిపోయింది. నెమ్మదిగా లేచి నిలబడింది నందిని. ఆమె ముఖంలో ఇప్పుడు ఎలాంటి భావము లేదు. ఒక ప్రాణం లేని బొమ్మలా ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. పదండి మేడం, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కిరణ్ బాధగా అన్నాడు. నందిని కిరణ్ వైపు చూడకుండానే తల అడ్డంగా ఊపి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఒకప్పుడు ఎంతో గర్వంగా హుందాగా వేసిన అడుగులు ఇప్పుడు బరువుగా ప్రాణం లేనివిగా పడుతున్నాయి. ఆమె అలా 2 అడుగులు వేసిందో లేదో ఆమె వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. ఆ గొంతులో ఒక ఆశ్చర్యం, ఒక ఆరాధన, చెప్పలేనంత ప్రేమ కలగలిసి ఉన్నాయి. నందిని! ఆ పిలుపు వినగానే నందిని అడుగులు అక్కడికి అక్కడే ఆగిపోయాయి. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ స్వరం ఆమెకు తెలుసు. అది ఆమె పీడకలల స్వరం కాదు. ఆమెను ప్రాణంగా ప్రేమించి కాపాడిన ఆమె అదృశ్య రక్షకుడి స్వరం. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కొన్ని అడుగుల దూరంలో భుజాన బ్యాగ్తో ఆశ్చర్యంతో విప్పార్చుకున్న కళ్ళతో నిలబడి ఉన్నాడు సిద్ధార్థ్ వర్మ. ఫ్లైట్ ఎక్కడానికి బోర్డింగ్ గేట్ దాటిన సిద్ధార్థ్ మనసు ఎందుకో మొరాయించింది. విమానం సీట్లో కూర్చున్న తర్వాత కిటికీలో నుంచి కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు అతనికి నందిని గుర్తొచ్చింది. ఒకవేళ నేను ఇలా దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఆమె ఆత్మాభిమానం గెలుస్తుందేమో, కానీ నా మనసు మాత్రం ఎప్పటికీ ఒక ఖైదీలాగే మిగిలిపోతుంది కదా. నేను చేసిన పాపానికి ప్రాయశ్చితం పారిపోవడం కాదు, ఆమెకు ఎదురుగా నిలబడి క్షమాపణ అడగడం అని అతని అంతరాత్మ ఘోషిస్తోంది. ఆ క్షణంలోనే అతను క్యాబిన్ క్రూతో మాట్లాడి ఎమర్జెన్సీ కారణాలతో ఫ్లైట్ దిగేసి వెనక్కి వచ్చాడు. వస్తూనే తడిసిన బట్టలతో కన్నీళ్లతో ఉన్న నందిని చూసి అతను షాక్ అయ్యాడు. నందిని కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు. ఒక అమితమైన ఆనందం, తను పోగొట్టుకున్న ప్రాణం తిరిగి వచ్చినప్పటి సంతోషం కనిపిస్తున్నాయి. ఆమె ఏమీ ఆలోచించకుండా, చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా పరుగున వెళ్ళి సిద్ధార్థ్ గుండెలకు హత్తుకుంది. ఆమె చేసిన ఆ పనికి సిద్ధార్థ్ ఊపిరి ఆగిపోయినంత పనయింది. అతని చేతులు గాల్లోనే ఆగిపోయాయి. తనను ఒక మృగంలా అసహ్యించుకున్న దేవత ఈరోజు ఇలా తన గుండెలను హత్తుకొని ఏడవడం అతనికి ఒక కమ్మటి కలలా అనిపిస్తుంది. నందిని, ఏంటిది? మీరు ఎందుకు వచ్చారు? ఇలా వర్షంలో తడిసిపోయారేంటి? అతని గొంతు ఆందోళనగా వణికింది. నందిని అతని ఛాతీ మీద తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను వదిలేసి. రాక్షసుడా! నా ఆసుపత్రి కోసం నా మీద అంత పెద్ద నాటకం ఆడావు. నా పరువును కాపాడడం కోసం నా కళ్ళల్లో ద్రోహిగా మిగిలిపోయావు. ఇదంతా చేసి నన్ను నిలువున చంపేసి నువ్వు మాత్రం లండన్ పారిపోదామనుకున్నావా? నిన్ను వెళ్ళనివ్వను. నా ప్రాణాన్ని తీసుకుపోనివ్వను అని తన 2 చేతులతో అతని షర్ట్ను గట్టిగా పట్టుకుంది. ఆమె మాటలకు సిద్ధార్థ్ కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు రాలాయి. నెమ్మదిగా అతని చేతులు ఆమెను తిరిగి ఆత్మీయంగా హత్తుకున్నాయి. నందిని, నేను ఒక నేరస్తుడిని. ఆ రాత్రి నేను నీకు చేసిన గాయం. ఆగు సిద్ధార్థ్. నందిని అతని పెదవులపై వేలు పెట్టింది. ఆమె కళ్ళు సూటిగా అతని కళ్ళలోకి చూస్తున్నాయి. ఆ రాత్రి ఒక మృగం నన్ను గాయపరిచింది నిజమే, కానీ ఇన్ని రోజులు ఆ గాయానికి తన ప్రేమతో, నిస్వార్థమైన త్యాగంతో మందు రాసింది ఒక దేవుడు. ఆ మృగాన్ని క్షమించే హక్కు నాది. ఆ దేవుడిని నా వాడిగా సొంతం చేసుకునే హక్కు కూడా నాదే. నువ్వు నా పాలిట ఒక శాపానివి అనుకున్నాను, కానీ నువ్వు నా జీవితంలోకి దేవుడిచ్చిన ఒక వరం అని ఈరోజు నాకు అర్థమైంది. సిద్ధార్థ్ ఆమె కళ్ళల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను చూసి స్థాణువైపోయాడు. నందిని, నాపై జాలితో, నేను చేసిన సాయానికి కృతజ్ఞతతో నువ్వు ఇలా మాట్లాడడం లేదు కదా. నేను నీ జీవితంలోకి వస్తే సమాజం మళ్ళీ ఆనాటి గతాన్ని తవ్వి నిన్ను ప్రశ్నించవచ్చు. నీ పరువును నేను బలి చెయ్యలేను. నందిని అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. నా పరువు సమాజం వేసే అబద్ధపు ముద్రల్లో లేదు సిద్ధార్థ్. అది నా నమ్మకంలో, నా ప్రేమలో ఉంది. నా కోసం, నా ఆత్మాభిమానాన్ని కాపాడడానికి, తన ఆత్మను అమ్ముకోవడానికి సిద్ధపడిన వాడు నాకు తోడుగా ఉన్నప్పుడు ఈ సమాజం నన్ను ఏమి చేయలేదు. నేను రామచంద్రరావు గారి కూతురిని.
నాకెవరితో ఎలా నిలబడాలో బాగా తెలుసు. నాకు నీ తోడు కావాలి సిద్ధార్థ్. నా వెనక ఉండే అదృశ్య కవచంగా కాదు, నా జీవితాంతం నా చెయ్యి పట్టుకొని నడిచే అర్ధాంగిగా నీ స్థానం నా పక్కనే. నందిని మాటల్లో ఉన్న స్పష్టత, ఆమె ప్రేమలోని నిజాయితీ సిద్ధార్థ్ గుండెల్లో ఉన్న భారమంతా దించేసింది. తన త్యాగానికి అర్థం దొరికిందని, తన ప్రాయశ్చిత్తం పూర్తి స్థాయిలో ఫలించిందని అతనికి అనిపించింది. కిరణ్ కొద్ది దూరంలో నిలబడి ఇదంతా చూస్తూ ఆనందంతో కళ్ళు తుడుచుకున్నాడు. పద సిద్ధార్థ్, మన ప్రయాణం లండన్కు కాదు, మన జీవితంలోకి. అక్కడ ఆసుపత్రిలో ఎంతోమంది పేద రోగులు నా కోసం, వాళ్ళను కాపాడే నీ కోసం ఎదురుచూస్తున్నారు అని నందిని అతని చెయ్యి పట్టుకొని నడిచింది. సిద్ధార్థ్ ఎలాంటి మారుమాట చెప్పకుండా ఆమె వెంటే నడిచాడు. ఇద్దరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి బయటకు వచ్చారు. వర్షం అప్పటికే ఆగిపోయి ఉంది. ఆకాశం మేఘాల నుంచి బయటపడి ప్రశాంతంగా కనిపిస్తుంది. పక్కనే ఆగి ఉన్న కారులో ఇద్దరు కూర్చున్నారు. కిరణ్ నవ్వుతూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు వర్మ మ్యాన్షన్ వైపు బయలుదేరింది. దారిలో నందిని సిద్ధార్థ్ భుజం మీద తలవాల్చింది. ఆ క్షణంలో ఆమె మనసులో ఎలాంటి భయం, అభద్రతా భావం లేవు. ఒక మృగాన్ని తన ప్రేమతో, తన స్థైర్యంతో ఒక మహోన్నతమైన మనిషిగా మార్చిన గర్వం ఆమెలో ఉంది. సిద్ధార్థ్ కళ్ళలో కూడా ఒక ప్రశాంతమైన సముద్రపు నిశ్శబ్దం ఉంది. కానీ విధి ఎప్పుడూ ఒక వింతైన చదరంగం ఆడుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరి మనసులు ఏకమయ్యాయి అన్నది నిజమే. కానీ సమాజం, బంధువులు, ముఖ్యంగా సిద్ధార్థ్ తండ్రి విశ్వనాథ్ గారు ఈ బంధాన్ని అంగీకరిస్తాడా? ఒకప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టైన కొడుకు ఇప్పుడు ఒక సామాన్యమైన చారిటబుల్ డాక్టర్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆ కోటీశ్వరుడి అహంకారానికి సవాలు కదా. భుజంగం జైలుకి వెళ్ళినా వాడి ద్వేషం అప్పుడే చల్లారిపోతుందా? ఆ నిశ్శబ్ద తరంగాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయి. ప్రేమ గెలిచింది, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేయాల్సిన కొత్త పోరాటం ముందుంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.